ఢిల్లీలో జలమంత్రి జలశక్తి శాఖ మంత్రి పెట్టినటువంటి మీటింగ్లో అందరూ గెలిచారు. ఆంధ్ర గెలిచింది, తెలంగాణ గెలిచింది, కేంద్రము గెలిచింది. ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా బోర్డుని అమరావతికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇంతవరకు ఆ కృష్ణా బోర్డు హైదరాబాద్ దాటి రావట్లా. జగన్ టైంలో అడిగితే విశాఖ అయితే వస్తామన్నారు. జగన్ దానికి ఓకే అన్నాడు. ఈలోపు జగన్ దిగిపోయాడు. అది అక్కడే ఉండిపోయింది. వాళ్ళకు ఒక ఆ రేంజ్ లుక్ కావాలి, అంటే మెట్రో ఇది. ఇప్పుడు అమరావతికి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చే విషయంలో, అలాగే తెలంగాణలో ఆ బోర్డుని వదులుకునే విషయంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇదివరకు బీఆర్ఎస్ ఏమనేది, కృష్ణ భారతందే తెలంగాణ నుంచి అయినప్పుడు కృష్ణా బోర్డు ఎట్లా తీసుకెళ్తారని అడ్డం పడేది. ఇప్పుడు అది తీసుకురావడంలో కృష్ణా బోర్డుని ఆంధ్రాకి ఆంధ్రాకి వచ్చేలా చేసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో గోదావరి బోర్డు ఆఫీసు తెలంగాణలో ఉంటుంది. వాస్తవంగా తెలంగాణలో కాళేశ్వరం తప్ప అదేమో పనికిరాదని వీళ్ళే చెప్పారు, మూసేశ్వరం అని చెప్పేసి. తీరా చూస్తే అక్కడ తర్వాత నెక్స్ట్ దానికి ఇది ఎక్కడ ఉంది గోదావరి అనేది, పోలవరమే. అంటే పోలవరం డెస్టినేషన్ బేస్ చూసుకోవాల్సింది గోదావరి బోర్డు. బట్ గోదావరి బోర్డు తెలంగాణలో ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో బనకచెర్లని ఆపడానికి గోదావరిని మేము ఇక్కడే ఉంచాం బోర్డుని అని చెప్పడం ద్వారా రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇద్దరి మధ్యన రోజు రాజకీయ డ్రామాలు ఆడుతుంటే, రెండు తెలుగు రాష్ట్రాలు ఏదో బనకచెర్ల కట్టేసినట్టు ఆంధ్ర ప్రభుత్వము, ఆపేసినట్టు తెలంగాణ ప్రభుత్వము, ఇద్దరు గేమ్స్ ఆడుతుంటే ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని తెలుసు కాబట్టి తాత్సార ధోరణి ఒక కమిటీ వేశారు, వివాదాల పరిష్కార కమిటీ. అది 21వ తారీఖున సెట్ అవుతుందట. దాంట్లో కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులు ఉంటారట. వాళ్ళందరూ కూర్చుని భవిష్యత్తులో డిసైడ్ చేస్తారు. అప్పటిదాకా అది ఆ కాన్సెప్ట్ నడుస్తుంది. తద్వారా కేంద్రం చేతికి మట్టి అంటకుండా కమిటీల పేరుతో, దానికి ఒక లిమిట్ కూడా లేదు, నడిచిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈలోపు బనకచెర్ల నేను తెస్తున్నానని చంద్రబాబు, నేను ఆపుతున్నానండి రేవంత్, దాన్ని మేము పరిష్కరిస్తున్నామని కేంద్రం. ఎవరి గేమ్ వాళ్ళు నడుపుకోవడానికి అందరూ గెలిచేశారు ఓవరాల్గా. కాకపోతే ఆయా రాష్ట్రాలు, తెలంగాణలో అయితే బీఆర్ఎస్ మళ్ళీ కొత్త కాన్సెప్ట్గా కృష్ణా బోర్డు తీసుకుపోతుంటే నిద్రపోతున్నాడు అన్నటువంటి కాన్సెప్ట్. శ్రీశైలం, నాగార్జున సాగర్ మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర బోర్డు ఎట్టు ఉంటుంది అనేది అది గొడవ చేస్తుంది. ఆంధ్రాలో మాత్రం జల వివాదాలకు సంబంధించి జగన్ ఏమీ రైట్ చేయట్లేదు. బనకచెర్ల అవ్వదు, అది వాళ్ళు చెప్పుకోనియండి అనేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పేశాడు. ఎందుకంటే అది జరిగేది కాదు, ఊరికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మనం అప్పుడు మాట్లాడిచి ఇప్పుడే మనం మాట్లాడితే మనం అడ్డుపడుతున్నాం అని చెప్తారు అన్నట్టు. బట్ వాళ్ళ పేపర్ ఆగలేదు. గోదావరి బోర్డు, ఇదే గోదావరికి సంబంధించి పోలవరం అథారిటీ ఇచ్చిన లేఖని హైలైట్ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం ఎట్లాగో రివర్స్లో వెళ్తుంది. దానికి కౌంటర్ మరి వైసీపీ ఇస్తుందో లేదో చూడాలి.